రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల మాటల యుద్ధం సాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు హరీష్ రావు వైఖరిని కాంగ్రెస్ తప్పుపడుతోంది. గతంలో కాంగ్రెస్ సవాల్కు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎలక్షన్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? అమూల్య, ఓవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. మరోవైపు మొత్తంగా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్లకు తెలంగాణ రాష్ట్రం ఒక రాజకీయ వేదిక అని చెప్పొచ్చు. ఇక రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని హరీష్ రావు పెట్టుకొని సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ వచ్చారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా కూడా చేరుకుంటున్నారు. హరీష్ రావు సవాల్తో పోలీసులు భారీగా మోహరించారు. గన్ పార్క్ వద్ద అనుమతి లేదని పోలీసులు చెప్తున్న నేపథ్యం. అయితే డిసెంబర్ 9వ తేదీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందని ఇప్పటికీ ఆగస్టు 15 అంటూ మరోసారి ఎన్నికల స్టార్ట్ వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే హరీష్ రావు సవాళ్లు స్వీకరించి ఇక్కడ రావాలని, ఇవాళ కాకుండా రేపైనా హరీష్ రావు సవాల్ సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని తలసాన్ని డిమాండ్ చేశారు అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా. సో మొత్తానికి సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఏదైతే ముఖ్యమంత్రి సవాళ్లు ఇచ్చినటువంటి విషయం పైన కాంగ్రెస్ పార్టీ వచ్చితే అభిన స్వరాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్ అంటూ కేవలం గెలుపలుగా వాళ్ళకు ఎలాంటి ఆధారం లేవు. ఖచ్చితంగా ఎలక్షన్ ముందుకెళ్లాలంటే ఏ రకమైనటువంటి హస్నాలు కూడా లేదు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్కు ప్రతి సవాల్ వెళ్తున్నా అయినా సరే హరీష్ రావు సవాల్ ఇస్తున్నా సరే ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఆగస్టు 15 తేదీన ఏదైతే అన్నామో ఆ తేదీ కట్టుబడి మేము ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టుకుంటామంటూ ఇప్పటికీ కాంగ్రెస్ నుంచి బలంగా విశ్వసనీయంగా చెప్తున్నటువంటి విషయాలు అయితే వెలువడుతున్నాయి. ఇక హరీష్ రావు చేసినటువంటి ఈ రాజీనామా ఏదైతే ఎపిసోడ్ ఉందో మరి ఎపిసోడ్ అంతా కూడా మొత్తంగా కూడా కేవలం ఎలక్షన్ స్టంట్ గానే వాళ్ళు పరిగణిస్తున్నారు. ఇలాంటి సవాళ్లు గతంలో అనేక విషయాల్లో బీఆర్ఎస్ నేతలంతా కూడా వైఫల్యం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కాళేశ్వరం పైన అవినీతి జరగకపోతే రాజీనామా చేస్తామంటే గతంలో ఆయన కూడా సవాల్ మాట తప్పారు. సో వాళ్ళు సవాళ్ళను స్వీకరించినందుకు సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టుగానే మేము ఆగస్టు 15వ తేదీ వరకు ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ రైతులో ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. దానైతే నిజం చేసి తీరుతాం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు ఏదైతే మేము మాట ఇచ్చామో వారందరూ కూడా మేము కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే సవాళ్ళు ప్రతి సవాళ్ల మధ్య తెలంగాణ రాజకీయం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 144 సెక్షన్ మరి ఇప్పుడు హరీష్ రావు అంతమందిని పెట్టుకొని వచ్చిన నేపథ్యంలో మరి ఈసీ ఏ రకంగా దీన్ని స్వీకరిస్తూ మరి ఈసీ ఏ రకంగా దీన్ని పరిశీలిస్తున్న దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికల కోడ్ లో భాగంగా గన్ పార్క్ 144 సెక్షన్ అమల్లో ఉన్నా కూడా హరీష్ రావుతో మొత్తం 5గురికి శుభమేళకు అనుమతించిన పోలీసులు. కానీ అక్కడికి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం, మరి వీరితో పాటు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్వర్, అలాగే వీరంతా కూడా మరికొంతమంది నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం, మరి ఎలక్షన్ కోడ్ ను వీరంతా కూడా అమలు చేయకుండా ఇదంతా రావడం అనేది కూడా ఎలక్షన్ కోడ్ ఇంటికి కూడా తీర్చిన అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఓవైపు ఇంత సవాళ్ళు అయితే వాళ్ళు ఇస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు బలంగా దీనిపైన ఖండిస్తున్నారు. బలంగా కూడా ప్రతి సవాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ హరీష్ రావు ఎలక్షన్ స్టార్ట్ మానుకోవాలి. ఖచ్చితంగా మేము చేయబోయేటువంటి ఇచ్చిన హామీలు కావచ్చు, ఆగస్టు 15 ఏదైతే మాట ఇచ్చామో రైతు రుణమాఫీ, ఆ రుణమాఫీని ఖచ్చితంగా తీరుస్తాం. ఈ సవాళ్ళను ఏదైతే మీరు దీనికి కట్టుబడి ఉండాలి.
15వ తేదీ నాడు మీరు దీనిపైన సమాధానం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉందంటూ కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమిగా. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు హరీష్ రావు వైఖరిని కాంగ్రెస్ తప్పుబడుతోంది. గతంలో కాంగ్రెస్ సవాల్కు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎలక్షన్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, మరి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాలు ప్రతి సవాలు మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.